హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ బిగ్ బాస్ లవర్. మీకోసం ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు. నాకు చాలా అంటే చాలా బీపీ లెవెల్ ఒక హై లెవెల్ వేసిపోయి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటూ వస్తే, నెంబర్ వన్, మనం ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం తర్వాత కిచెన్ ఇష్యూ అయిపోయిన తర్వాత నైనిక అండ్ అబే గేమ్ స్టార్ట్ అయింది. దాంట్లో గేమ్స్ ఇద్దరు బాగానే ఆడారు. బట్ లక్ కూడా చూసుకుంటే మన అబే గారికి కొద్దిగా లక్ వైజ్గా గేమ్ గెలిచేశారు. బాగా ఆడారు. అంటే పేషెన్స్‌తో ఆడారు కాబట్టి గెలిచారు. దాని తర్వాత మనం ఎగ్ కౌంట్ చూసుకున్నట్లయితే వీళ్ళ దగ్గర 120 చేంజ్ ఉన్నాయి. అప్రాక్సిమేట్‌లీ నేను చెప్తున్నది. వీళ్ళ దగ్గర 66, అంటే దానికి డబల్‌గా ఉన్నాయి. తర్వాత మన కిచెన్ ఇష్యూ స్టార్ట్ అయింది. మనకి బిగ్ బాస్ వచ్చి చెప్పారు 3 గంటలు చేసుకోవాలి, అంత చేసుకోవాలని. ఒక్కొక్కరికి 40 మినిట్స్ తీసుకొని వీళ్ళు నిఖిల్ అండ్ అభయ్ చీఫ్స్ కాబట్టి మాట్లాడుకొని బాగానే చేశారు. కానీ ఆ టైం సరిపోదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నాకే చాలా బాధగా ఉంది. బిగ్ బాస్ అలా పెట్టినకూడదు, కానీ ఎందుకో పెట్టాడు. చూద్దాం. ఆల్మోస్ట్ ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని పెట్టిండొచ్చు. అండ్ అవే తన చీఫ్గా చేసింది అంటే అతను తన అదే రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్, తన రాజకీయంలో ఉన్న తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని సేవ్ చేసుకోవాలి, అంటే కాపాడుకోవాలి. అతను కాపాడుకున్నాడు, బట్ గేమ్ని వదిలేసుకున్నాడు. హీఈస్ గుడ్ బట్ నాట్ ఇన్ గేమ్. బట్ అతనే మన బిగ్ బాస్కి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి ఏదున్నా మొహం మీద చెప్పుతున్నాడు. ఎవరు అభయ్. అది చాలా బాగా నచ్చింది. అండ్ మనం మెయిన్ టాపిక్ ఇది ఇప్పుడు చెప్తుంది. పృథ్వీ ఎందుకు ఇలా ఇంత చాలా సైకో ఉన్నట్టున్నాడు. ఎందుకు అర్థం కాదు. నాకైతే అసలు నచ్చడం లేదు ఫ్రెండ్స్. ఎందుకు ఇంతగా మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆదిత్య ఓం గారికి ఎఫర్ట్ వాడేశారు. చాలా చాలా ఎఫర్ట్ కాదు కానీ దాంతోపాటు చాలా వాడాడు. నాకు అసలు నచ్చడం లేదు ఫ్రెండ్స్ అట్లా మాట్లాడడం. ఇంతవరకు బిగ్ బాస్లో అతను అంత వేస్ట్ క్యాండిడేట్. అంటే అంత చీప్గా, అంత అగ్రెసివ్గా గేమ్లో ఆడే వాళ్ళు చూసినా కానీ మరి ఇంతగా నోటు పరేసుకోవడము, చేతులు చేసుకోవడం ఫస్ట్ టైం ఇతనే చూస్తున్నాను. ఒక మెంటల్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇతని మీద ఒక కన్నేసి వస్తే మేలు. తర్వాత మనం గేమ్ వైజ్గా చూసుకుంటే నిఖిల్ బాగానే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరినీ బాగానే మెయింటైన్ చేశాడు. అంటే బాగా ప్లాన్ చేసి మీరు అక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి బాగానే పెట్టాడు. ఇట్స్ ఓకే, గుడ్. కానీ ఒక్క పాయింట్ తీసుకుంటే నిఖిల్ది ఒక సన్నివేశంలో అన్నాడు, ఎప్పుడు సోనియా తల కింద తగిలి చూసారు ఆ టైంలో ఏమన్నాడు, మనం ఆర్టిస్టులు మచ్చా, తల తగలకూడదు. అంటే ఐ మీన్ మనకి అక్కడెక్కడ తగిలితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎత్తగలరాను తగిలి అదేమన్నా అయింటే అనేది అన్నాడు. కానీ ఈ గేమ్లో చూసుకున్నట్టయితే ఈ గేమ్ వేరే అనుకోండి, కానీ చాలా అగ్రెసివ్గా చేసేసాడు. పాపం మణికంఠ ఉండేది చాలా సన్నగా ఉన్నాడు. అతన్ని తిప్పి పడేశాడు. ఎట్లే తలకు తగిలింది 2 సార్లు. తర్వాత అతనన్నా కొత్తగా చేశాడు అనుకోని, కానీ ఇతను పృథ్వీ ఎందుకు మారడం లేదు. రాను మెంటల్ బిహేవియర్ ఇంకా ఎక్కువైపోయింది. తర్వాత మనం విష్ణుని తీసుకుంటాం ఎగ్జాంపుల్. ప్రేరణ, విష్ణు ఈ టాపిక్ నడుస్తూనే ఉంది. ఆ దోశ దగ్గర నుంచి నడుస్తూనే ఉంది. ఈరోజు జరిగిన గేమ్ ప్రకారం చూసుకున్నట్లయితే విష్ణు, ప్రేరణ కొట్లాడుకున్నారు చూడు స్వామి. ఆ చేపల మార్కెట్లో కొట్లాడినట్టు. నాకైతే మా ఊర్లో చేపల మార్కెట్లో ఒకరోజు చూసిన కొట్లాడండి, సేమ్ అదే గుర్తొచ్చింది. బట్ ఏమాడతామాట ఫ్రెండ్స్, ప్రేరణ అండ్ యశ్మి మాత్రం ఒక లేడీ టైగర్స్ మాత్రం కొట్లాడినారు. ఐ మీన్ బాగా గేమ్ ఆడినారు, బాగా మంచి గట్టి పోటీ ఇచ్చినారు ఫ్రెండ్స్. అది బాగా నచ్చింది. తర్వాత మనం ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే విష్ణు కొన్ని చోట్ల నోరు పరేసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రేరణ అనేది బ్యాడ్ క్యారెక్టర్ అని, తర్వాత ఈమె విష్ణు వచ్చేసి ఓడిపోయిన తర్వాత నవ్వడం, అది హేళన చేసినట్టు ఉంటుంది. బట్ పర్వాలేదు అనుకోండి తను, ఎందుకంటే తను ఎప్పుడు కామెడీ చేస్తుంటుంది కాబట్టి తనకు అలవాటు. మణికంఠను చూసుకున్నట్లయితే అతనికి ఎంత దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ వచ్చి ఆడుతున్నాడు చూడండి. దానికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా, చాలా బాగా ఆడుతున్నాడు. దానికి అతనికి గేమ్ మీద ఉన్న ఫోకస్, ఇంట్రెస్ట్ చాలా, అంటే ఒక పట్టుదలతో వచ్చాడు. ఆ పట్టుదల ఏం సాధించాలని వచ్చాడు, కప్పు సాధించాలని వచ్చాడు.
బట్ గేమ్ మీద చాలా ఫోకస్గా ఉన్నాడు ఫ్రెండ్స్ మనకంట. చాలా బాగా నచ్చింది. మ్మ్, ఒక ఒక విషయంలో ఒకటి జరిగింది చూసినారా, అబే నువ్వు వదిలేసేయి, పట్టించుకోవద్దు అని. అప్పుడు మనకంట ఎందుకంటే కష్టపడి సాధించినారు అక్కడ గుడ్లు. ఐ మీన్ చాలా కష్టపడినారు. కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు కష్టపడిన రైతుకి అన్నం విలువ తెలుస్తుంది. ఎవరు అక్కడ పక్కన తినుకుంటా వేస్ట్ చేసే వాళ్ళకి దాని విలువ ఏం తెలుస్తుంది? వాళ్ళు ఖరీదు అయితే కొనుక్కుంటారు కాబట్టి. అంటే ఈ టాపిక్ వేరు, ఆ టాపిక్ వేరు. దీనికి ఒక సామెతగా వాడినాను. అక్కడ ఆదిత్య కాదు, అక్కడ సారీ, అక్కడ అబే కొంచెం సేవ్ చేసింటే బాగుంటాయి హెడ్స్. ఎందుకంటే చీఫ్గా వీళ్ళు విన్నింగ్ అయింటే కన్నా బాగుండు. ఎందుకంటే వీళ్ళంత అగ్రెసివ్ అవ్వలేదు. ఫస్ట్ పాయింట్ గుడ్ గేమ్ అన్నారు. అండ్ థర్డ్ పాయింట్ విన్నర్ లూజ్ బాగా అన్నారు ఫ్రెండ్స్. తర్వాత నబీల్ నబీల్ ఫస్ట్లో చేశారు. అతను బాగా ఆడాడు. అతని క్యారెక్టర్ డే బై డే చాలా నచ్చుతుంది. అంటే డే బై డే తన గ్రాఫ్ అనేది పై బాగా అప్స్కి చేరుకుంటుంది. అండ్ మన ఆదిత్య గారు చూసుకున్నట్టయితే గేమ్ 100%, 200% ఇస్తున్నారు. ఆదిత్య గారు చాలా అంటే చాలా మెచ్యూర్గా, అతని మెచ్యూరిటీ లెవెల్ చాలా హై ఉంటాయి. అంటే పెద్దవాళ్ళకి ఓపిక తక్కువ అనుకుంటాం, కానీ మనం చూసుకున్నట్టయితే కన్నా ఇతనికి చాలా ఓపిక ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా మాట్లాడుతున్నాడు. అవతల వాళ్ళు హైప్ మీన్స్ పృథ్వీ ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు, కానీ తన హైప్ అవ్వట్లేదు. చాలా బాగా నచ్చాడు ఫ్రెండ్స్ ఆదిత్య గారు. అండ్ నబీల్ మంచి కౌంటర్ ఇచ్చాడు సోనియాకి. కానీ సోనియా బిగ్ బాస్ అతను నాకు అర్థం కాదు. ప్రతి మ్యాటర్లో దూరుతుంది. అక్కడ ఉన్న హార్మోని చెడిపోవడానికి కారణం సోనియా. నేను ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది, చీప్ గేమ్ స్టార్ట్ చేసింది, ఐ మీన్ రాంగ్ గేమ్ ఆడినది సోనియానే. ఉండేవాళ్ళు గేమ్ ఆడుతున్నారు, పోయి ఎత్తుకొచ్చింది. ఈ రోజు ఎత్తుకైనా ఫస్ట్ సీత ఎత్తుకొచ్చినారు, కానీ స్టార్ట్ చేసింది మాత్రం సోనియా. మెయిన్ సోనియా గురించి మాట్లాడుకున్నది ఏమంటే నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళు ఇద్దరిని ఒక ఆట బొమ్మలా వాడుకుంటుంది. అదైతే పక్క. దాని గురించి మీరు కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే నేను ఉండేది ఉన్నట్టు చెప్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ లవర్ కదా, ఉండేది ఉన్నట్టు చెప్పాలి. ఇక్కడ చెప్తేనే బిగ్ బాస్ లవర్ అంటారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్స్ అనేది దొరికేసారు ఫ్రెండ్స్. కానీ చాలా వరకు ఇంకా ఎవరికి ఫేవరెట్స్ దొరకలేదు. అంటే ఐ మీన్ మన సీజన్ 4లో మన అభిజిత్ మాది ఇంకా ఎవరికి ఇలా ఫేవరెట్స్ అనేవారు రాలేదు. మనం ఈరోజు ఉన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు బీపీ లెవెల్ ఒక హైలో లేచింటుంది ప్రతి ఒక్కరికి. ఏంద్రా ఇది ఇట్లా కొట్లాడుతున్నారు అని. తర్వాత గుడ్ గేమ్, ఇది గుడ్ గేమ్ కాదు బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే చాలా చాలా అంటే చాలా సివియర్గా అంటే అగ్రెసివ్గా ఆడేసారు గేమ్ని. ఇంతవరకు ఏ సీజన్లో చూడలేదు అనుకో మళ్ళీ ఇంత బ్యాడ్గా ఆడడం. నాకు తెలిసి పృథ్వీ మెయిన్ పాయింట్ ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్. పృథ్వీ గేమ్లో ఉన్నంత వరకు కంపల్సరీ తన నెగిటివిటీ అనేది కంపల్సరీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. అతను మారడు, కంపల్సరీ మారడు. సోనియా మారలేదు. అతను మారాలంటే సోనియా వెళ్ళిపోవాలి. అది మీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ, వనకం, టాటా, బాబాయ్. యువర్ సుదయ్ సైనింగ్ ఆఫ్.